హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. చాలామంది మిత్రులు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీ లైక్ అనేది వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, విద్యాశాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ నిన్న జరిగింది 3 గంటలకి. అందులో విద్యాశాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం అన్నారు. మరి డిఎస్సికి సంబంధించిన విషయం అయితేనేమో టెట్కు సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చినప్పుడు నవీన్ నికోలస్ గారు 2027 నవంబర్ తర్వాతనే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తాము అన్నట్టు చెప్పారు. దాదాపుగా 15,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. సో ఇక్కడ మనం విద్యాశాఖలో పోస్టుల భర్తీ అంటే డిఎస్సికి సంబంధించిన విషయం అయితే కాకపోవచ్చు. మరి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలలో 1900 ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి. మరి 1900 ఉద్యోగాలను నింపి విద్యాశాఖలో పోస్టులను భర్తీ చేస్తారా, లేకపోతే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారా అనేది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రావాల్సింది. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మీతో షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మరో హెడ్డింగ్ చూడండి, టెట్లో మార్పులు చేయాలి, కేంద్ర మంత్రికి ఎమ్మెల్సీ మల్క కొమ్రయ్య వినతి. ఉపాధ్యాయ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత టెట్ పరీక్ష విధానం ఉపాధ్యాయుల అసలైన సబ్జెక్టు నైపుణ్యాన్ని అంచనా వేసేలా లేదని, దీనివల్ల అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వారి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా భాషా పండితులకు సోషల్ స్టడీస్ పైన, జీవశాస్త్రం ఉపాధ్యాయులకు గణిత ఆధారిత ప్రశ్నలపైన పరీక్షించడం వల్ల సొంత సబ్జెక్టులపై పట్టు ఉన్న ఉపాధ్యాయులు జనరల్ కేటగిరీలో 60% మార్కులు సాధించలేక నష్టపోతున్నారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ వెల్లడించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ మాట్లాడినటువంటి విషయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక భాషా పండితులకు సోషల్ స్టడీస్ పైన గ్రిప్ ఎట్లుంటుంది, ఒక బయోసైన్స్ టీచర్కి మ్యాథ్స్ పైన ఏ విధంగా గ్రిప్ ఉంటుంది. సో ఈ విషయాలు అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. చాలా రోజుల నుంచి నిరుద్యోగులు అడుగుతున్నారు, టీచర్లు కూడా అడుగుతున్నారు. 76,000 ఉద్యోగాలు ఇచ్చాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 247 మంది నర్సింగ్ అధికారులకు నియామక పత్రాలు అందజేత. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రికార్డు స్థాయిలో 76,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. విద్యా వైద్య రంగాలపై ప్రభుత్వం పెట్టే ఖర్చు ఉచిత సంక్షేమం మాత్రమే కాదని, రాష్ట్ర స్థూల ఉత్పత్తికి పెంచేందుకు మానవ వనరులపై పెట్టే దీర్ఘకాలిక పెట్టుబడి అని స్పష్టం చేశారు. నూతనంగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు సేబులాల్ భవన్లో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో కార్మిక హక్కులు, కనీస వేతనాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురైనాయని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. త్వరలో మరిన్ని పోస్టుల భర్తీ, కార్మికులు వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు లక్ష్యంగా ఈఎస్ఐ హాస్పిటల్ రూపురేఖలు మార్చబోతున్నట్టు బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఇక రానున్న రోజుల్లో 120 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 6 డెంటల్ సివిల్ సర్జన్లు, 99 మంది ఫార్మసిస్టులు, 34 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 54 మంది ఏఎన్ఎంలు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు స్పష్టం చేయడం జరిగింది. ఇక మరో హెడ్డింగ్ చూస్తే, దేవాదాయ శాఖలో 191 మందికి నియామక పత్రాలు అందజేత. త్వరలో గ్రేడ్ 3 ఈఓలకు పదోన్నతులు, ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అవార్డులు. మంత్రి కొండా సురేఖ వెల్లడి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో శుక్రవారం నిర్వహించిన 191 మంది ఉద్యోగుల నియామక ఉత్తర్వులు మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 ఆలయాలకు ఎంపికైన అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, మృదంగం, డోలు, సన్నాయి, శృతి, తాళం తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. దేవాదాయ శాఖలో 191 మందికి ఉద్యోగ నియామకం ఒకేసారి చేపట్టడం శాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చారిత్రాత్మక ఘట్టమని మంత్రి చెప్పడం జరిగింది. కండక్టర్ల నియామక గడువు డిసెంబర్ 31కి పెంపు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ కొరతను అధిగమించేందుకు ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నది. వివిధ రీజియన్లలో అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన
ఇక్కడ రెగ్యులర్ కాదండి, రెగ్యులర్గా వచ్చే ఉద్యోగాలకు సంబంధించి ఇంకా క్లియరెన్స్ రాలే. ఎస్ఎస్సి బోర్డుకు ఆర్టీసీ నుంచి రాయడం జరిగింది. ఆ 1500 ఉద్యోగాలు కావు ఇవి. అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన కండక్టర్లు నియమించబోతున్నారు. ఈ నియమించుకునే గడువును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ సంస్థ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఆమోదంతో ఎండి నాగిరెడ్డి ఈ పొడిగింపు అనుమతి ఇచ్చారు. గతంలో 2026 జనవరి 1 నుంచి జనవరి 30 వరకు ఉన్న గడువును తాజాగా జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించారు. హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం ఈ రీజియన్లలో ప్రస్తుతం ఉన్న మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను లోబడి అవుట్సోర్సింగ్ కండక్టర్లను నియమించుకునేందుకు ప్రాంతీయ మేనేజర్లకు అనుమతి లభించింది. ఎస్ఎస్సి దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కండక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉంటుందండి. డిసెంబర్ 31 వరకు. ఇప్పుడు ఒకవేళ నియామకం తీసుకుంటే ఓన్లీ ఈ రీజియన్లోనే హైదరాబాద్ నుంచి మనకు దాదాపుగా ఖమ్మం రీజియన్ వరకు ఆయా రీజియన్లో కండక్టర్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చుకొని కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అధ్యాపకుల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల నియామకాలకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ, బీఈడి చేసి ఉంటే వాళ్ళు అర్హులు. అభ్యర్థులు తమ విద్యార్హత, అనుభవ ధృవపత్రాల జిరాక్స్తో ఈ నెల 20లోగా జడ్చర్లలోని ఆర్సీఓ కార్యాలయంలో సంప్రదించండి. ఐఐటి హైదరాబాద్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు 21 ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ ఒకటి ఉన్నది, జూనియర్ ఇంజనీరు సివిల్లో, ఇది ఎలక్ట్రికల్లో ఒకటి ఉన్నది, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 2 ఉన్నది, అకౌంటెంట్ 5, జూనియర్ టెక్నీషియన్ 12 ఉన్నాయి. ఇక విద్యార్హతలో డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత, నిర్దేశించిన సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి. ఇక్కడ వయస్సు చూసుకుంటే 35 ఏళ్ళ లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళకు 10 నుంచి 15 ఏళ్ళ సడలింపు ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టు, స్కిల్ టెస్టు, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 500. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ మహిళలకైతే ఫీజు ఏముండదు. దీని గడువు రేపటితో ముగుస్తుంది. సో కంపల్సరీ దీని గురించి కూడా ఆలోచించండి. ఇక నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. 21 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే సరిపోతుంది. డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 36,290 రూపాయల జీతం ఇస్తారు. ఇక్కడ 18వ తారీఖు నుంచి, ఈ నెల 18వ తారీఖు అంటే ఈ రోజు నుంచి ఆగస్టు 7 తారీఖు వరకు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. డిగ్రీలో ఇంకా 3 లక్షల సీట్లు ఖాళీ. మొత్తం 4,37,000 సీట్లలో నిండింది 1,41,000 మాత్రమే. ప్రైవేటు, రెసిడెన్షియల్ కాలేజీల్లో దారుణంగా అడ్మిషన్లు. ఈ నెల 20 నుంచి దోస్త్ స్పెషల్ ఫేస్, ఈ నెల 20వ తారీఖు నుంచి స్పెషల్ ఫేస్ అడ్మిషన్స్ అయితే ఉన్నాయి. మొత్తం 929 కాలేజీల్లో 4,37,809 సీట్లు ఉంటాయి. ఇప్పటికి 1,41,143 సీట్లు మాత్రమే నిండినాయి. మిగిలిన 68% అంటే 2,96,666 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 580 ప్రైవేట్ కాలేజీల్లో 2,48,000 సీట్లలో కేవలం 59,615 మంది చేరారు. 1,88,715 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 166 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 50,940 సీట్లలో 19,389 సీట్లు నిండినాయి. వర్సిటీ, అటానమస్ కాలేజీల్లో సగానికి పైగా భర్తీ కాలే. ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ కాలేజీల్లో 23,834 సీట్లలో 14,563 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకా 20 నుంచి మెయిన్గా దోస్తు స్పెషల్ ఫేస్ అడ్మిషన్స్ అయితే ఉన్నాయి. దోస్తు స్పెషల్ ఫేస్ షెడ్యూల్ విడుదలైందని చెప్పిండ్రు. ఈ నెల 20 నుంచి 26 వరకు రిజిస్ట్రేషన్లు, 27న వెబ్ ఆప్షన్లకు ఛాన్స్, 30న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వాళ్ళు 30 నుంచి ఆగస్టు 1 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 31 నుంచి ఆగస్టు 1 లోపు కాలేజీలో రిపోర్టింగ్ కూడా చేయాలి. ఇక డిగ్రీ, పీజీ అడ్మిషన్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మరియు పీజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే కొనసాగుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అక్కడ డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ ఈ కోర్సులు ఉంటాయి. పీజీలో ఎంఏ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, అర్థశాస్త్రం, చరిత్ర, ప్రభుత్వ పాలన ఈ విధంగా.
ఎంకామ్ ఎంఎస్సీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, పర్యావరణ ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. సో కంపల్సరీ అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో అడ్మిషన్ నోటిఫికేషన్ ఉంది పీజీ మరియు పిహెచ్డికి సంబంధించి. ఇది లాస్ట్ డేటు 25/7/2026 వరకు అవకాశం ఉంది. దీని గురించి కూడా ఒకసారి ఆలోచించండి అర్హులైన అభ్యర్థులు. ఇక జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సంబంధిత జిల్లాలో నివాసి అయి ఉండాలి. 26-27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాలకు 75% సీట్లు, 3-4-5 తరగతుల పాఠశాలలో చదివి ఉండాలి. గ్రామీణ పాఠశాలలో మొత్తం సీట్లలో 3వ వంతు బాలికలకు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రిజర్వేషన్ వర్తిస్తుంది. వయస్సు 2015 నుంచి 2017 మధ్య జన్మించి ఉండాలి. ఇంకా గడువు ఈ నెల చివరి వరకు ఉంది. పరీక్ష తేదీ 28/9/2026. ఫలితాలు మార్చిలో, ఏప్రిల్లో ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ విద్యా మరియు ఉద్యోగ సమాచారంపై మీ అభిప్రాయాన్ని 100% కామెంట్ రూపంలో తెలియజేయండి. లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి.